హలో ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ శారీలో బ్లౌజ్ కట్ చేస్తున్నా. అది క్రాస్ కటింగ్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇది ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, బ్లౌజ్ ఉంది కదా, ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రెండు స్టడీగా వచ్చేటట్టు చూసుకోండి. ఈ రెండు స్టడీ వచ్చేటట్టు చూసుకొని ఇలా సేమ్ ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఎలా కట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ రెండు పట్టుకున్నారు కదా, ఈ రెండు పట్టుకున్నది ఇలాగ మిషన్ దగ్గర పెట్టుకోవాలి. ఈ రెండు ఇలా పెట్టుకొని స్ట్రైట్గా వచ్చేటట్టు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇది మిషన్ పెట్టుకొని తర్వాత ఈ రెండు ఇలా స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కదా, ఇదే సేమ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే అక్కడ రెండు వచ్చినాయి కదా, ఈ రెండు కూడా సమానం రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమైద్ది క్రాస్ లేకుండా స్టడీగా రావాలంటే ఎలాగని. ఇప్పుడు ఈ రెండు స్టడీగా వచ్చినట్టు చూడ. ఇప్పుడు ఇక్కడ రెండు మడత ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇటు సైడ్ కూడా రెండు ఫోల్డ్ చేసుకొని స్టడీ తీసుకోవాలి. ఇప్పుడు స్టడీ తీసుకున్న తర్వాత ఇది క్రాస్ రాకుండా స్టడీగా వచ్చింది. స్టడీగా వచ్చినప్పుడు మనకి ఇలాగా మీకు అప్పుడే అర్థమైపోయింది క్రాస్ కటింగ్, క్రాస్ ఏదో స్టడీ ఏదో. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే క్రాస్ రాదు, క్రాస్ రాకుండా స్టడీ వచ్చేసింది. ఇదిగోండి ఇదైతే చిన్న ముక్క వచ్చింది, ఇది పని చేయదు. ఇదిగోండి క్రాస్ రాదు. ఇదిగోండి క్రాస్ రాకుండా స్టడీ కట్ చేసుకోవాలండి. ఇలాగా నేనైతే జాయింట్ అవసరం లేదని కట్ చేశాను. మామూలు మీరు కట్ చేసుకోవాలంటే శారీ లోపల కట్ చేసుకోవచ్చు. శారీ లోపల కట్ చేసుకొని చూడవచ్చు ఇలాగా. నాకైతే అది నాది కాబట్టి మీకు చూపించడానికి ఇది చేశాను. నేనైతే 2 పెట్టేది కట్ చేసుకొని కుట్టుకుంటాను. ఈ రెండు స్టడీ వచ్చినట్టు చూసుకోవాలి. ఇలాగా మీకు అప్పుడే అర్థమైద్ది. ఇప్పుడు ఈ రెండు ఇలా పట్టుకున్నాము, ఈ రెండు అనేది ఇలా పట్టుకున్నాము. సేమ్ ఇక్కడ వచ్చేటట్టు కూడా అలాగే ఉండిద్ది. ఇంకా అలా వచ్చినప్పుడు కట్ చేసుకోండి. ఇంకా సేమ్ క్రాస్ రాకుండా స్టడీగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంతే. ఇంకా చూసారు కదా, ఈ టిప్స్ ఫాలో అయ్యండి, మీకు కరెక్ట్గా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.